మీలో చాలా మంది మ్యాథ్స్ అంటే భయపడుతున్నారా? సో ఈ వీడియో అయితే మీకోసమే మై డియర్. మీరు గనక నాకు ఒక 10 మినిట్స్ ఆఫ్ టైం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 10 మినిట్స్ ఈ వీడియో చూడండి. యూ కెన్ బి ద గాడ్ ఆఫ్ మ్యాథ్స్, ఎస్పెషల్లీ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. సో ఓవరాల్ గా గాడ్ ఆఫ్ మ్యాథ్స్ అంటే అది అయ్యే పనులు కావు, కానీ ఎందుకంటే చాలా చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి, చాలా చాలా డిఫరెంట్ వేస్ ఉండాలి. అండ్ ఇప్పటి వరకు ఆల్ ఓవర్ వరల్డ్ లో ఆల్మోస్ట్ 99.999% ఆఫ్ ది people అవ్వలేకపోయారు. ఓన్లీ 0.001% కెన్ బి కాల్డ్ యాజ్ ది మాస్టర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఆర్ వీ కెన్ సే ద గాడ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనమాట. సో నేను చెప్పే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక నువ్వు ఫాలో అయిపోతే యూ కెన్ బి ద మాస్టర్ ఆఫ్ దీస్ మ్యాథమెటిక్స్, ఎస్పెషల్లీ ఫర్ దీస్ ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్కి నువ్వు తోపు తురుమైపోతావు రా భయ్. కాబట్టి చెప్పింది చెప్పినట్టుగా విను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. క్వశ్చన్ని ఎలా బ్రేక్ డౌన్ చేయాలి, ఒక క్వశ్చన్ని మనం ఎలా అప్రోచ్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ చేస్తే, అంటే ఏ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ చేస్తే నీకు మంచిగా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో చాలా చాలా బాగా స్కోర్ చేయగలవు. నువ్వు బిగినర్ లెవెల్ అయినా, ఒక మీడియేటర్ అయినా, అంటే మోడరేట్ లెవెల్ ఉన్నా కూడా, లేదు అంటే సార్ నేను అడ్వాన్స్డ్ లెవెల్ స్టూడెంట్ అనుకున్నా కూడా అందరికీ కవర్ అయిపోయేటట్టు ఆల్ ద 3 డిఫరెంట్ లెవెల్స్లో నేను మీకు బుక్స్ చెప్తాను. సో దట్ ఇట్ విల్ బి వెరీ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్. సో మర్చిపోకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా విని నువ్వు ఫాలో అవుతా అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ యాజ్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ సార్ ఇదని చెప్పేసి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ ఆల్సో గెట్ టు నో ఎంతమంది ఈ బుక్స్ని, ఈ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసి పక్కాగా ఫాలో అవుతారన్న విషయాలు కూడా నాకు తెలిసిపోతాయి. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ అమేజింగ్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఫిజిక్స్ వాలా. నేను మీ దేవ్ సార్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ స్ట్రక్చర్డ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఆఫ్ మ్యాథ్స్. సో ఇక్కడ చాలా మంది దేనికి భయపడతారు? ఫస్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ హౌ టు స్టడీ మ్యాథ్స్. ఫస్ట్ బిగినర్ లెవెలా. సో వాట్ ఈస్ ద గోల్? సో గోల్ ఏంటి అంటే మనం మ్యాథ్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫీల్ మై డియర్. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ వెరీ మచ్ సింపుల్ థింగ్. సో ఏంటంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకు ఆ సినిమాలో ఉన్నటువంటి డైలాగ్స్, ఆ సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్ అన్ని బ్రెయిన్స్లోకి ఎలా ఎక్కిపోతున్నాయి? బికాస్ ఆఫ్ దట్ ఫీలింగ్ అనమాట. దాన్ని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం, కామెడీ వస్తే నవ్వుతాం. సో ఇట్స్ అన్ ఎమోషనల్ కనెక్షన్ విత్ ఇట్. సో మై డియర్, ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ట్రై టు కనెక్ట్ ఎమోషనల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాథ్స్. మ్యాథ్స్కి మీరు కనుక ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారనుకోండి, మీకు అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఈజీ. అండ్ ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఇఫ్ యూ రీడ్ ఇట్ ప్రాపర్లీ దెన్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇట్. ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండాలి మీకు మ్యాథ్స్కి. సో దానికి కావాల్సినటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, బుక్స్ ఏంటి, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, అన్ని విషయాలు కూడా ఇక మొదలు పెట్టేస్తా ఉన్నాను. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాన్న, ఈ జేఈ ల్యాండ్స్కేప్లో మనకు సిలబస్ ఏంటో ఫస్ట్ క్లారిటీ కావాలి. సిలబస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ హియర్ 4 డిఫరెంట్ పార్ట్స్. 4 డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నది సార్ ఇక్కడ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగానోమెట్రీ అండ్ వెక్టార్స్ నాన్న. సో ఈ 4 పార్ట్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. దిస్ ఈస్ ద సిలబస్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు జేఈ మెయిన్స్లో క్రాక్ చేయాలి అంటే నీకు 100% నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. యూ నీడ్ టు హ్యావ్ సపరేట్ మైండ్ సెట్. అండ్ అవేంటి అన్ని విషయాలు కూడా మాట్లాడదాం ఒకసారి. సో మనం ప్యాటర్న్స్ పరంగా చూసుకుంటేనా జేఈ మెయిన్స్లో మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అడ్వాన్స్డ్లో అరౌండ్ 18 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఈ 3 పేపర్స్లో చూసుకుంటేనా మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ అనేది మనకు క్యాలిక్యులస్ అండ్ ఆల్జిబ్రా నుంచి కవర్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 55% ఆఫ్ ది మార్క్స్ కేవలం 2 యూనిట్స్ చదువుకుంటే చాలు. ఏంటి? నెంబర్ 1 యూనిట్ విల్ బి క్యాలిక్యులస్, నెంబర్ 2 యూనిట్ విల్ బి ఆల్జిబ్రా. సో మీకు ఒక ఐడియా అనేది వచ్చేసింది. ఇప్పుడు వాట్ ఆర్ మై టార్గెట్స్ టు బి ఫోకస్డ్ మై డియర్? ఒకటి ఆల్జిబ్రా మీద ఫోకస్ చేయాలి, ఇంకొకటి నేను క్యాలిక్యులస్ మీద ఫోకస్ చేయాలి. ఈ 2 యూనిట్స్ మీద నేను ఫోకస్ చేస్తే కనుక నేను జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్లో ఎక్కువగా స్కోరింగ్ చేయడానికి స్కోప్ అయితే ఉన్నది. రైట్? సో ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ ఫస్ట్ మనం ఎక్కడ ఫోకస్ చేయాలి, ఫోకస్ ఎలా చేయాలి అనేది మాట్లాడదాం, కానీ ఫస్ట్ ఎక్కడ ఫోకస్ చేయాలి ప్రాపర్గా అనే విషయం మీకు తెలిసి ఉండాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బీ ద మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నాన్న. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ చూసుకున్నట్లయితే మనకు అల్టిమేట్ బుక్స్ అన్నమాట. సో ఈ బుక్స్ అనేవి ఏ విధంగా ఫాలో అయిపోవాలి? ఒక బిగినర్ అయితే ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఒక లైక్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అంటే మోడరేట్ స్టూడెంట్ అయితే ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఒక అడ్వాన్స్డ్ లెవెల్ స్టూడెంట్ అయితే ఏ విధమైనటువంటి బుక్స్ ఫాలో అవ్వాలి, అన్నీ కూడా నేను మీకు ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూడండి అన్న. ఎవ్రీ వన్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ థింగ్స్. సో ఒకసారి చూస్తే బిగినర్ లెవెల్లో నాన్న మనకు ఎన్సీఆర్టీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎన్సీఆర్టీలో మనకు
కన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో కన్సెప్చువల్ క్లారిటీ ఫస్ట్ కావాలి, ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కావాలి అంటే అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఇవన్నీ కూడా మీకు ఆ కన్సెప్చువల్ క్లారిటీలో దొరుకుతాయి. కాబట్టి ఆ కన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మై డియర్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ సార్, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఆర్డి శర్మ బుక్స్ తీసుకోండి. ఇందులో కన్సెప్ట్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. బట్ ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి. బట్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే టాపిక్ వైజ్ డివైడ్ అయిపోయి ఉంటాయి. సో ఒక టాపిక్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల అక్కడ అప్లికేషన్ అనేది కూడా మీకు తెలుస్తుంది అండ్ గ్రాస్పింగ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు మొత్తం కాన్సెప్ట్ ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎప్పుడో క్వశ్చన్ సాల్వ్ చేస్తా అని చాలా మంది అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే కాన్సెప్ట్ అప్పుడే నేర్చుకొని క్వశ్చన్ కూడా ఇమీడియట్ గా సాల్వ్ చేస్తారు. సో ఈ టూ కైండ్ ఆఫ్ కేటగిరీస్ ని మనం అబ్జర్వ్ చేస్తే, కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఇమీడియట్ గా క్వశ్చన్స్ ఎవరైతే సాల్వ్ చేస్తాడో వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువగా మార్క్స్ రావడం కానీ, ఎక్కువగా వాళ్ళు గుర్తు పెట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే దాని యొక్క అప్లికేషన్స్ అనేవి మనకు తెలియాలి. అండ్ వీ విల్ బి లెర్నింగ్ ఇన్ దిస్ వే హియర్. అండ్ ఎస్ఎన్ లోన్లీ బుక్ నాన్న, ఇది ఎస్ఎన్ లోన్లీ బుక్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మనకు దిస్ ఈస్ వెరీ వెరీ మచ్ బేసిక్ బుక్ నాన్న ఫర్ ట్రిగానోమెట్రీ. అండ్ యు నో దట్ ట్రిగానోమెట్రీ ఈజ్ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఎవ్రీవేర్ ఇన్ మ్యాథమెటిక్స్. ప్రతి ఒక్క యూనిట్లోనూ నీకు ట్రిగానోమెట్రిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జామెట్రీలోను ఉంటుంది, ఆల్జీబ్రాలోను ఉంటుంది, క్యాలిక్యులస్లోను కూడా ఉంటుంది. సో ఈ ట్రిగానోమెట్రీ బుక్ నేను సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే దిస్ ఇస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద బిగినర్ లెవెల్ 1. సో నెక్స్ట్ వన్ ఇంటర్మీడియట్ అంటే మోడరేట్ స్టూడెంట్స్కి. ఓకేనా, యావరేజ్ స్టూడెంట్ అనుకోండి మీరు. సో యావరేజ్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇందులో సజెస్ట్ చేసేది నేను ప్లే విత్ గ్రాఫ్స్ నాన్న, అరిహంత్ బుక్. చాలా ఎంత బ్యూటిఫుల్ బుక్ అంటే ఇది, నేను ఫర్ ద ఫస్ట్ టైం ఈ బుక్ చదువుతున్నప్పుడు నాకైతే అసలు ఫ్యూజులు ఎగిరిపోయినారా, అరే ఇలాంటిది ఒక బుక్ ఉంటుందా అన్న విషయం కూడా నాకు తెలియదు. బట్ ట్రస్ట్ మీ గైస్, దిస్ బుక్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ లుకింగ్ మ్యాథమెటిక్స్, గోయింగ్ టు చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ లుకింగ్ ద ఫంక్షన్స్. ఎస్పెషల్గా ఆ గ్రాఫులు ఎలా డ్రా చేయాలి, ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రాఫులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎక్కడ డిస్కస్ చేసామనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు, కానీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్లే విత్ గ్రాఫ్స్ బుక్స్. నెక్స్ట్ వన్ అన్న సింగేజ్ సిరీస్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇందులో మనకు చాప్టర్ వైజ్ ఉంటున్నాయి అండ్ డీప్ ఇలిస్ట్రేషన్స్ ఉంటాయి అనమాట. ఒక కన్సెప్ట్ అయిపోగానే ఆ కన్సెప్ట్ రిలేటెడ్ ఎన్ని మోడల్స్లో మీకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి డీప్గా ఇలిస్ట్రేషన్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. క్వశ్చన్ సాల్వింగ్కి మస్త్ అంటే మస్త్ యూజ్ ఉంటుంది. దాని తర్వాత ఇది అడ్వాన్స్డ్ లెవెల్ అడ్వాన్స్డ్ బుక్స్ నాన్న ఇవి బేసికల్గా, కానీ ఒక మోడరేట్ స్టూడెంట్స్కి ఈ రెండు చేసుకున్న తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ డైరెక్ట్గా చేయకుండా ఒక మోడరేట్ స్టూడెంట్ అంటే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ చేయాలంటే బ్లాక్ బుక్ ఒకటి అండ్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ బై జిఆర్బి పబ్లికేషన్స్ ఉంటుంది. సమీర్ బన్సాల్ ఇస్ ద ఆథర్. సో సమీర్ బన్సాల్ సార్ ఆథర్ అనమాట. సో ఈ రెండు బుక్స్ కనుక మీరు తీసుకుంటే మీ వే ఆఫ్ థింకింగ్ అనేది మెయిన్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్కి ఒక మాదిరిగా చేంజ్ అయిపోతుంది మై డియర్. ట్రస్ట్ మీ గైస్, ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్, ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటాయి అబ్బా. పక్కాగా నువ్వు అడ్వాన్స్డ్ క్రాక్ చేయాలి సార్, ఐఐటిఏ నా డ్రీమ్, ఐఐటిఏ నా గోల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లోకి వెళ్ళు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాన్న. ఇక ప్యూర్ అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో టీఎంహెచ్ అంటే టాటా మైగ్రా హిల్స్ పబ్లికేషన్స్ వాళ్ళ బుక్స్ ఉంటాయి నాన్న, అడ్వాన్స్డ్ లెవెల్ వేరే లెవెల్. అండ్ దాంతోపాటు అరిహంత్ పబ్లికేషన్స్ అమిత్ ఎం అగర్వాల్వి అండ్ ఏ దాస్ గుప్తా. సో వీళ్ళ బుక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ లెవెల్. అండ్ సార్ ఇవన్నీ ఓకే సార్, పీవైక్యూస్ మనం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి పీవైక్యూ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు మార్కెట్లో టాప్ ట్రెండింగ్ ఎవరైనా ఉన్నారా పీవైక్యూస్ అప్లై చేయడానికి మనకంటే ఒకటి దిశ అండ్ సెకండ్ వన్ అరిహంత్ నాన్న. ఈ రెండు పబ్లికేషన్స్ నుంచి వచ్చే పీవైక్యూస్ చాలా బాగుంటాయి. బాగుండడం అంటే క్వశ్చన్స్ అన్ని చోట ఒకటే, కాకపోతే వే ఆఫ్ ఆన్సరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, గో ఫర్ దిశ. అరిహంత్లో కొన్నిసార్లు మిస్టేక్స్ అనేవి నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి వెన్ కంపేర్డ్ టు దిశ. సో ఈ బుక్స్ అయితే పీవైక్యూస్కి చాలా చాలా యూజ్ ఉంటాయి మీకు. సో ఈ బుక్స్ కనుక మీరు ఫాలో అయిపోయి చెప్పినట్టుగా విని పీవైక్యూస్ చేసుకుంటే మ్యాథ్స్ విషయంలో తగ్గేదే లేదు. అండ్ యూ కెన్ బీ ద మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎస్పెషల్లీ ఫర్ ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ మై డియర్. So this is the first and foremost important things as a student you have to follow these things. And sir, ఇప్పుడు నేను ఒక చాప్టర్ నేర్చుకోవాలంటే డైరెక్ట్గా అయితే నేర్చుకోలేను కదా. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ మై డియర్? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ వన్ పర్టికులర్ చాప్టర్? ఒక పర్టికులర్ చాప్టర్ నేర్చుకోవాలి అంటే దెర్ ఆర్ కొన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి నాన్న, మీకు కొన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్, సో ఫస్ట్ మనకు ప్రీ రిక్విజైట్స్ అని ఉంటాయి. సో వీ హ్యావ్ దిస్ ప్రీ రిక్విజైట్స్. సో దీనివల్ల ఏంటి అంటే మనకు అడ్వాంటేజ్ అంటే ఒక చాప్టర్ మనం నేర్చుకోవడానికి ముందు ఆ చాప్టర్ అర్థం కావాలి అంటే మనకు కావాల్సింది ఏంటి?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర సార్ ఇక్కడ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఉంది అనుకుందాం, ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి ఒక చాప్టర్ రా. సో ఇంటిగ్రేషన్స్ మనకు రావాలి అంటే ఎలాగూ వస్తుంది అనుకోండి నేర్చుకుంటే, కానీ ఇది బెటర్గా మనకు అర్థం కావాలి అంటే సార్ నాకు ముందుగా నేను నేర్చుకోవాల్సిన ప్రీ రిక్విజిట్ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ ఏంటి సార్, ఆ చాప్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఫంక్షన్స్ ఒకటి నేర్చుకోవాలి మనం. దాని తర్వాత సార్ లిమిట్స్ రావాలి మనకు, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ రావాలి. సో బేసిక్గా మాట్లాడుకుంటే లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ రావాలి, ఎల్సిడి అండ్ డిఫరెన్షియేషన్ రావాలి. ఇలాగా మీకు ప్రతి ఒక్క చాప్టర్కి కావాల్సినటువంటి ప్రీ రిక్విజిట్ చాప్టర్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రీ రిక్విజిట్ చాప్టర్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఆ ప్రీ రిక్విజిట్ చాప్టర్స్ అన్ని కూడా మనం మన యొక్క బ్రిడ్జ్ కోర్సెస్లో కవర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం 11th మూవింగ్ టు 12th వాళ్ళది అయిపోయింది నాన్న బ్రిడ్జ్ కోర్సు. ఆ ప్రీ రిక్విజిట్ చాప్టర్స్ అన్ని కూడా నేను కవర్ చేసేసాను మ్యాథ్స్కి సంబంధించి. అండ్ రైట్ నౌ వన్ అదర్ బ్రిడ్జ్ కోర్స్ ఈస్ హ్యాపెనింగ్ అవర్ వైటీ ఛానల్ PWJE తెలుగు, కంప్లీట్లీ ఫ్రీగానే ఉంటుంది. సో ఇందులో మనం 10th to 11th ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రీ రిక్విజిట్ చాప్టర్స్ ఫర్ యువర్ 11th ఆల్రెడీ వీఆర్ సాల్వింగ్ ఇట్. సో మర్చిపోకుండా క్లాసెస్ అయితే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ప్రీ రిక్విజిట్స్లో అంటే బేసిక్స్లో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది రా బై దీనివల్ల. ఓకేనా, ఈ ప్రీ రిక్విజిట్స్ అనేది నీకు తెలిస్తేనే ఇఫ్ యూ హ్యావ్ డీప్ అండర్స్టాండింగ్ ఆన్ ఇట్ దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఎందుకంటే ఇవి తెలియకుండా నువ్వు లోపలికి వెళ్ళావనుకో అర్థం కాదు, వేస్టెడ్ అనమాట. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ది కంటిన్యూటీ. కంటిన్యూటీ అంటే ఏంటి సార్ అంటే క్లాసెస్ అనేవి మనకు చెప్తున్నప్పుడు ఒక క్లాస్ మనం వింటున్నప్పుడు కంటిన్యూస్గా ఉండాలి నాన్న, కంటిన్యూటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫంక్షన్స్ అటెండ్ అవ్వలేదు కానీ నువ్వు డైరెక్ట్గా ట్రిగానోమెట్రిక్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యావు, లేదా ఫంక్షన్స్ అటెండ్ అవ్వకుండా ఇన్వర్స్ ట్రిగానోమెట్రిక్ వచ్చేసావు నువ్వు డైరెక్ట్గా. అందులో ఏమవుతుందంటే ఇన్వర్స్ ఎలా వస్తుంది మనకు, ఇన్వర్స్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, బైజెక్టివ్ అయితే కండిషన్స్, ఆ బైజెక్టివిటీ నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు, ఫంక్షన్స్లో నేర్చుకుంటావు. సో ఆ కనెక్టివిటీ అనేది ఉంటుందన్న చాప్టర్కి మధ్యలో కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ అవుట్ దట్ కనెక్షన్స్ దెన్ ఇట్ విల్ బి అ రియలీ బిగ్ ఛాలెంజ్. సో దీన్ని నువ్వు ఓవర్కమ్ చేయగలగాలి అంటే యూ హ్యావ్ టు గో త్రూ ద క్లాసెస్ ఇన్ ఏ ఆర్డర్, రెగ్యులర్గా ఫాలో అయిపోతూ ఖచ్చితంగా డైలీ క్లాసెస్ కంటిన్యూగా అటెండ్ అయితే కానీ నీకు ఎలాంటి ఇష్యూస్ రాకుండా మ్యాథ్స్ అయితే నువ్వు కుమ్మేయొచ్చు అబ్బా. సో నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఫోకస్ చేయండి, చాలా యూజ్ ఉంటాయి. సార్ మరి ఒక కన్సెప్ట్ని నేను నేర్చుకోవాలంటే నాకేం కావాలి సార్? ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ప్రీ రిక్విజిట్స్ అన్న మనకు కావాల్సింది చూడండి. ఇదేంటి సార్, ఇది అసలుకి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వర్క్ అవుతుంది అనే విషయాలు మనకు తెలియాలి. సెకండ్ వన్ అన్న, ఇది మనం కుదిరితే డయాగ్రామెటిక్గా ట్రై టు విజువలైజేషన్స్. ఎందుకంటే మనం విన్నది చేసింది కంటే చూసింది ఎక్కువ రోజులు మనకు గుర్తుంటుంది, రైట్? సో విజువలైజేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్న. దాని తర్వాత నీకు ఒక కన్సెప్ట్ నువ్వు నేర్చుకున్నావంటే ట్రై టు టీచ్ ఇట్. సో టీచ్ ఇట్ బ్యాక్ టు యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఇది టీచ్ చేయండి అన్న, చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్న, నన్ను అడిగితే ఈ పాయింట్ వచ్చేసరికి మస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎర్రర్ ఎనాలిసిస్. అంటే నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావో దాన్ని అనాలిసిస్ చేసుకోగలగాలి నాన్న. యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ ఓన్ మిస్టేక్స్. వేరే వాడు ఎవడో వచ్చి చెప్పండి నీకు, అరే నువ్వు ఇక్కడ మిస్టేక్ చేసావని. నీ మిస్టేక్స్ నువ్వే ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ యూ హ్యావ్ టు రెక్టిఫై ఆల్ దోస్ మిస్టేక్స్ సో దట్ యూ కెన్ బీ ద మాస్టర్ ఆఫ్ మ్యాథ్స్. నెక్స్ట్ వన్ అన్న ప్యాటర్న్ మైనింగ్. ప్యాటర్న్ మైనింగ్ అంటే ఒక ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్లో మీరు తరచుగా అబ్జర్వ్ చేస్తుంటే ఒక పర్టికులర్ చాప్టర్ నుంచి ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ఉన్నటువంటి క్వశ్చన్సే ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ ఆ ప్యాటర్న్ నీకు ఎలా తెలుస్తుంది సార్? బై ప్రాక్టీసింగ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ PYQs. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మర్చిపోకుండా ఎంత కాదనుకున్నానన్నా 5 to 10 years PYQs అయితే ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంటిన్యూస్గా మీరు చూస్తూ ఉంటే రిపీటెడ్ ప్యాటర్న్ క్వశ్చన్సే మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అయిపోతూ ఉంటాయి సో దట్ యూ కెన్ అనలైసిస్ ఇట్. అండ్ దాన్ని బట్టి ఆ అనాలిసిస్ చేసిన తర్వాత నీకంటూ ఒక ఐడియా వచ్చేస్తుంది, అరే ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఈ మోడల్లోనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఐ హ్యావ్ టు బి రెడీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ మోడల్స్. నేను ఖచ్చితంగా రెడీ అయిపోవాలని ఒక ఐడియా వస్తుంది అండ్ యూ విల్ ప్రిపేర్ యువర్ మైండ్ సెట్ అకార్డింగ్ టు ఇట్. ఇది దాని తర్వాత స్పేస్డ్ రిపిటేషన్ అన్న, అంటే కంటిన్యూస్గా మనం ఫస్ట్ చదివింది చాప్టర్ లాస్ట్కి వచ్చేసరికి మనం మర్చిపోతూ ఉంటాం. కానీ అలాంటప్పుడు ఏం చేయాలి మనం? సో ఒక పర్టికులర్ డ్యూరేషన్ పెట్టుకోవాలి, లైక్ వీక్లీ వన్స్ రివిజన్ ఆర్ మంత్లీ వన్స్ రివిజన్ చేస్తూ ఉండాలి. సో దట్ ఆ చాప్టర్కి మనం నేర్చుకున్న వాటికి టచ్ వుడ్ అనేది పోకుండా ఉంటుంది. ఈ స్టెప్స్ కనుక, ఈ 6 గోల్డెన్ స్టెప్స్ కనుక నువ్వు ఫాలో అయిపోతూ ఉంటే దీస్ 6 గోల్డెన్ స్టెప్స్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మై డియర్. చెప్పినట్టుగా వినండి, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి
high weighted topics, high weighted chapters especially for JEE mains as well as advance. సో ఇక్కడ నేను రాసి పెట్టాను అన్న చూడండి, JEE mains నుంచి ఎవ్రీ ఇయర్ ఎలా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, JEE అడ్వాన్స్డ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు ఈ పర్టికులర్ చాప్టర్స్ నుంచి, అండ్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉండబోతుంది. సో చాప్టర్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసరికి ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, దెన్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, దెన్ జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగానోమెట్రీ, మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్స్, వెక్టర్స్ అండ్ 3D, సీక్వెన్స్ అండ్ సిరీస్, ప్రాబబిలిటీ, బైనామియల్ థియరం నాన్న. ఇవి మనకు ఉన్నటువంటి హై వెయిటెడ్ chapters ra. So I want you guys especially to focus on these high weighted chapters on a priority basis. ఏది ఏమైనా సరే ఎంత కాదనుకున్నా సరే ఫస్ట్ ప్రియారిటీ బేసిస్ లో మీరు గనక ఈ హై వెయిటెడ్ చాప్టర్స్ కంప్లీట్ చేసుకుంటే మనకు ఎగ్జామ్స్ లో స్కోరింగ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హై వెయిటెడ్ అంటే ఇందులో నుంచే మీకు మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాయి మీ ఎగ్జామ్ షిఫ్ట్ లో. కావాలంటే మీరు అనాలిసిస్ చేయండి, మీ ఓన్ గా కూడా చేయండి, నేను ఇవన్నీ చేసి మరి చెప్తున్నాను సో దట్ యూ డోంట్ నీడ్ టు వరీ. సో ఫస్ట్ ప్రియారిటీ బేసిస్లో నీ హై వెయిటెడ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఖచ్చితంగా ఫినిష్ చేసుకోండి సో దట్ యూ కెన్ బికమ్ ది మాస్టర్ ఆఫ్ మ్యాథ్స్. సో చాలా చాలా సింపుల్ నాన్న. ఈ హై వెయిటెడ్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇందులో నుంచే వస్తాయి అండ్ అవే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఉంచాం కాబట్టి ఆల్రెడీ వాటిని మనం అటెంప్ట్ చేస్తే మనకు కూడా మంచి మార్కులు వస్తాయి. సో ఈజీగా మనం JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్లో మ్యాథ్స్లో మంచి స్కోరింగ్ అయితే చేసేవచ్చు, దుమ్ము దులిపేయవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, if you want to become సింపుల్ గా గాడ్ ఆఫ్ మ్యాథ్స్ ఎస్పెషల్లీ ఫర్ JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లో అవ్వాలి అనుకున్నట్లయితే నేను చెప్పే ఈ కొన్ని స్టెప్స్ అయితే పక్కాగా ఫాలో అయిపోవచ్చు నాన్న. సో సింపుల్ ఏంటంటే కన్సిస్టెన్సీ నాన్న. ఇక్కడ కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కన్సిస్టెన్సీ లేకపోతే రెగ్యులర్గా నువ్వు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోతే దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇట్ మై డియర్. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ ఎట్ ఎనీ కాస్ట్. పక్కాగా ఇది కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ. ఓకేనా? అంటే రోజుకి ఒకటేసారి 100 క్వశ్చన్స్ చేయడం కంటే రోజుకి 30 క్వశ్చన్లు చేసుకునే వాడు 100 క్వశ్చన్స్ చేసేవాడిని వీక్లో కూడా బీట్ చేసేస్తాడు. సి గైస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఓకేనా? నెక్స్ట్ వన్, అండ్ ఈ ఎర్రర్ అని చెప్పాను కదా నాన్న ఇందాక, ఈ ఎర్రర్స్ జనరల్ ఏదైతే ఉందో, ఎర్రర్ అనాలిసిస్ ఏదైతే ఉందో దాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో, ఎక్కడ కరెక్ట్ చేస్తున్నావు అనేది గొప్పతనం కాదు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నావో ఐడెంటిఫై చేసుకోవాలి. బికాస్ ఫ్రమ్ ది మిస్టేక్స్ ఓన్లీ యూ హ్యావ్ టు లెర్న్ దట్ ఐ డోంట్ హ్యావ్ టు రిపీట్ దీస్ థింగ్స్. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే స్పీడ్ అన్నమాట. స్పీడ్ రావాలి అంటే మనం మాక్ టెస్టులు రాయాలి ఖచ్చితంగా. యూ హ్యావ్ టు రైట్ డౌన్ ది మాక్ టెస్టులు మై డియర్. స్పీడ్ రావాలి అంటే మనం ఖచ్చితంగా మాక్ టెస్టులు రాయాల్సిందే. మాక్ టెస్టులు రాకపోతే మునిగిపోతాం మనమే. బికాస్ యూ డోంట్ నో హౌ టు సాల్వ్ ద క్వశ్చన్స్, యూ నో హౌ టు సాల్వ్ ద క్వశ్చన్స్. బేసిక్గా చెప్పుకోవాలంటే మీ అందరికీ తెలుసు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే విద్ ఇన్ ద లిమిటెడ్ టైం, గివెన్ టైంలో చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా మనకు JEE మెయిన్స్ లెవెల్లోనైనా అడ్వాన్స్డ్ లెవెల్లో కూడాను మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకు ఫార్ములాస్ బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఫార్ములా షీట్స్ యూజ్ చేయండి. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఫార్ములా షీట్స్ అనేవి కావాలి మనకు ఖచ్చితంగా, అదైతే ప్రాక్టీస్ చేయవచ్చు. అండ్ ఎయిమ్ ఫర్ ద 75 out of 75 is nothing but ఓవరాల్ క్వశ్చన్ అన్న, నాట్ ఓన్లీ ఫర్ మ్యాథ్స్. ఇది ఓన్లీ మ్యాథ్స్ కాదు, కంప్లీట్గా ఓవరాల్గా టార్గెట్ షుడ్ బి అపియరింగ్ ఆన్ 75 out of 75. అండ్ అందులో మెయిన్గా మ్యాథ్స్లో మీరు ఫోకస్ చేయాల్సింది క్యాలిక్యులస్ యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేట్ జామెట్రీ అలాంగ్ విత్ ఆల్జీబ్రా. So try to focus on these 3 things my dear. You are going to score very much good things in your JEE mains and advance. సార్ మరి ఇదంతా ఓకే, కానీ ఒక చాప్టర్ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ నేను మీకు చెప్పినటువంటి రీసోర్సెస్ అనేవి కూడా ఎక్కడి నుంచి దొరుకుతాయి అన్నీ కూడా నేను మీకు ఒక చోట ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు. సో నేను మీకు ఏం చెప్పాను నాన్న, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే నాకు డైలీ ఒక వర్క్ అనేది ఉండాలి మ్యాథ్స్లో, డైలీ ఒక వర్క్ ఉండాలి నాకు JEE మెయిన్స్లో. ఫస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ ఎక్కడి నుంచి జరుగుతుంది సార్. సెకండ్ థింగ్ ఏంటంటే సార్ ప్రీ రిక్విజైట్స్ నాకు కావాలి సార్, అంటే నాకు బేసిక్స్ అనేవి కూడా చెప్పాలి సార్. ప్రీ రిక్విజైట్స్ అంటే మనం బేసిక్గా మాట్లాడుకుంటే బేసిక్స్ అని మాట్లాడుకోవాలి. అండ్ ఒక చాప్టర్ మనం ప్రిపేర్ అవ్వాలంటే నాన్న ఖచ్చితంగా ఆ చాప్టర్కి రిలేటెడ్ ఫస్ట్ మనకు థియరీ తెలిసి ఉండాలి. ఏం చెప్పాను నేను మీకు, థియరీ తెలిసిన వెంటనే దీని మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం చేయాలి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయిపోయిన వెంటనే దీని మీద మనం PYQs కూడా సాల్వ్ చేయాలి. PYQs అయిపోయిన వెంటనే దీని మీద మనం మాక్ టెస్టులు కూడా సాల్వ్ చేయాలి మై డియర్. సో దిస్ ఈస్ హౌ వీఆర్ ఫాలోయింగ్ దిస్ ప్యాటర్న్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ చాప్టర్. ఒక పర్టికులర్ చాప్టర్కి ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అయ్యేది. అండ్ లాస్ట్ వన్ నేను మీకు ఏం చెప్పాను, రివిజన్కి సార్ ఫార్ములా షీట్స్ కూడా యూజ్ చేయమని చెప్పాను నేను మీకు. యూ హ్యావ్ టు యూటిలైజ్ ద ఫార్ములా షీట్స్ ఫర్ యువర్ రివిజన్. షార్ట్ నోట్స్ అనేది మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనం అన్ని డిస్కస్ చేద్దాం.
సార్ అయితే ఇవన్నీ రీసోర్సెస్ సార్ వేర్ ఐ కెన్ మెయింటైన్ ద కన్సిస్టెన్సీ, వేర్ ఐ కెన్ గెట్ ఆల్ మై బేసిక్స్ టు బి కవర్డ్, వేర్ ఐ కెన్ గెట్ మై థియరీ పార్ట్, డిపిపిస్, పివైక్యూస్, మాక్ టెస్ట్, టెస్ట్ సిరీస్ అండ్ ఫార్ములా షీట్స్. ఇవన్నీ నాకు ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ లక్ష్య జేఈ తెలుగు 2027 బ్యాచ్ నాన్న. సో ఈ బ్యాచ్లో మీకు కావాల్సినవి చూడండి, ఈ బ్యాచ్లో మీకు కావాల్సినటువంటి 11th + 12th సిలబస్. సో బాగా గుర్తుపెట్టుకున్నాను, 11th + 12th జేఈ సిలబస్, జేఈ లెవెల్లో, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో కవర్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సెకండ్ వన్ సార్, ఇందులో కావాల్సినటువంటి మీకు ఈ మాక్ టెస్ట్ అంటే టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో నాన్న మాక్ టెస్ట్లో కోసం ఇవన్నీ మనం ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం. థర్డ్ థింగ్ సార్, వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ బేసిక్స్ అండ్ అన్ని బేసిక్స్ నుంచి చెప్పడం జరుగుతుంది నాన్న. ఫార్ములా షీట్స్ కావాలి సార్ మనకు. సో చూడండి మీరు, ఫార్ములా షీట్స్ కావాలి మనకు, షార్ట్ నోట్స్లు కావాలి, అన్నీ కూడా మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ దిస్ మీకు మీ బోర్డ్స్ ప్రిపరేషన్ కూడా ఎక్కడా తగ్గేదే లేదంటూ మీకు ఇందులోనే ఫ్రీగా ఒక బోర్డు బూస్టర్ బ్యాచ్ కూడా ఉంటుంది నాన్న. సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్ టు ఫోకస్ ఆన్ యువర్ బోర్డ్స్ ఆల్సో ప్యారలల్లీ. ఎందుకంటే జేఈలో నువ్వు ఎంత తోపు స్కోర్ చేసినా కూడా బోర్డ్స్లో మినిమం 75% లేకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ టు గెట్ ఇన్ టు ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్. అసలు నీకు ఎలిజిబిలిటీయే లేదు అంటారు. ఆ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా రావాలంటే బోర్డ్స్లో ఖచ్చితంగా నువ్వు పాస్ అవ్వాలి. సో 75% కావాలి మనకు. ఆ 75% అనేది ఈ బ్యాచెస్ ద్వారా ఫ్రీగా నువ్వు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో మై డియర్, ఈ లక్ష్య జేఈ తెలుగు 2027 బ్యాచ్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వీటన్నిటి గురించి డీటెయిల్గా ఒక సపరేట్ వీడియో కూడా, లైవ్ క్లాస్ కూడా తీసుకోవడం జరిగింది. అది కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి చూసేయండి, సో దట్ యూ విల్ గెట్ టు నో అండ్ ఆల్ ద ఫీచర్స్ మీరు ఎక్స్ప్లోర్ అయితే చేసేవచ్చు. అండ్ ఈ బ్యాచ్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టేసి ఉంచాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్ అన్న. అండ్ మర్చిపోకుండా నేను ఇచ్చినటువంటి ఈ ఛాలెంజెస్ కనుక నువ్వు యాక్సెప్ట్ చేస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ యాజ్ challenge accepted, so that you can be the god or you can be the master of mathematics, especially for JEE mains and advance. Okay na? So my dear amigos, that's it for this particular session. So మనం మళ్ళీ కలుద్దాం మరి మరొక ఇంట్రెస్టింగ్ సెషన్ అండ్ లైవ్ క్లాసెస్ ఆఫ్ లక్ష్య JEE తెలుగు 2027 బ్యాచ్ లో. Until that time, take care everybody. Bye bye.